హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కలెక్షన్స్ చూడండి. ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ అన్నది చూద్దాం. నెక్స్ట్ నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అనేది చెక్ చేసి చెప్తామండి. అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి, స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయండి. తర్వాత నేను మీకు ఒక అడ్రస్ ఫార్మాట్ అన్నది షేర్ చేస్తానండి. ఆ అడ్రస్ ఫార్మాట్లో అడ్రస్ అన్నది టైప్ చేసి మాత్రమే పంపించండి. ఆల్రెడీ ఉన్నవి మీరు పిక్స్ చేసి నాకు షేర్ చేయొద్దు. అడ్రస్ ఫార్మాట్ పంపించిన ప్రకారం నాకు అడ్రస్ అన్నది టైప్ చేసి పంపించండి. మీకు 7 to 10 వర్కింగ్ డేస్లో డెలివరీ అన్నది ఉంటుందండి. ఆఫ్టర్ డెలివరీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలి. 360 degrees ఓపెనింగ్ వీడియో తీయాలండి. అందులో ఎలాంటి రాంగ్ ప్రోడక్ట్ అయినా, డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయినా కూడా ఆ వీడియోలో తప్పకుండా చెప్పాలి. అలా చెప్తేనే మాత్రమే రాంగ్ ప్రోడక్ట్ ఆ డిఫెక్టివ్ ప్రోడక్ట్ని చూపించి వీడియోలో చెప్తేనే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. అలాగే టైంపాస్ క్వరీస్ చేయకండి. వేరేవి తీసుకొచ్చి ఇవి కాస్ట్ ఎంత, అవి కాస్ట్ ఎంత అని అడగండి ప్లీజ్. నెక్స్ట్ వేరే ఇమేజెస్ కూడా షేర్ చేసి ఇది ఉందా, అందులో కలర్స్ ఉన్నాయా, అలా చాలామంది అడుగుతున్నారండి. ప్లీజ్ టైంపాస్ క్వరీస్ చేయకండి. మన వీడియోలో ఉన్నాయి కాస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి. స్క్రీన్ షాట్ షేర్ చేసి కూడా కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ప్లీజ్ అండి టైంపాస్ క్వరీస్ చేయకండి. అలాగే మీకు డెలివరీ అన్నది రిసీవ్ అయిన తర్వాత ప్రోడక్ట్ తప్పకుండా పిక్స్ అలాగే ఓపెనింగ్ వీడియో అన్నది నాకు సెండ్ చేయండి. ఒక మెసేజ్ చేయండి, మాకు డెలివరీ వచ్చిందండి. ఓకేనా, ప్రోడక్ట్ అలాగే ఆ పిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఓపెనింగ్ వీడియో అన్నది తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని మీరు పర్చేస్ చేస్తున్నారు, ఓకే అండి, మా దగ్గర నుంచి నేను కాదనట్లేదు. కాకపోతే ప్రతి ఒక్కరిని మీకు డెలివరీ వచ్చిందా అని కనుక్కుంటున్నాను. ఓకే, మీరు వచ్చిన తర్వాత వెంటనే నాకు ఒక్క మెసేజ్ రిసీవ్ చేసుకున్నానండి అని చెప్పేసి పిక్స్ పెట్టేసి ఒక మెసేజ్ పెడితే బాగుండిద్ది అనుకుంటున్నాను నేను. ఓకేనా, ప్లీజ్ అలా చెయ్యండి. మీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. ఎవరికి డెలివరీస్ వెళ్ళినాయా వెళ్ళలేదా అన్నది నాకు క్లారిటీ ఉండిద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియో కూడా గివ్ అవే వీడియో అండి. నేను లాస్ట్ టైం చెప్పినట్టే గివ్ అవే వీడియోస్ అన్నవి ఇప్పటి నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పాయి కదా. సో అలాగే ఈ వీడియో కూడా గివ్ అవే వీడియో. సో ఇందులో గివ్ అవే రూల్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే వీడియోని లైక్ చేయాలి. ఆ లైక్ నెంబర్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఓకేనా, నేను కామెంట్ పిక్కర్లో మీకు సెలెక్ట్ చేస్తానండి. నాకు సెలెక్ట్ అయిన వాళ్ళు 24 అవర్స్లో సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్, లైక్ చేసింది, అలాగే కామెంట్ చేసిన స్క్రీన్ షాట్స్ నాకు షేర్ చేయాలి. ఏ వీడియో అయితే ఆ వీడియోయే షేర్ చేయండి. మిగిలిన వీడియో తీసుకొచ్చి నాది ఈ లైక్ నెంబర్ అండి అని షేర్ చేస్తున్నారు. చూడండి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. వీడియో ఏదో పోస్ట్ చేస్తాను, ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్ పోస్ట్ చేస్తాను, ఆ లైక్ నెంబరు పోస్ట్ చేస్తాను. సో చూసుకొని ఏ వీడియో అన్నది మీరే చూసుకొని ప్లీజ్ ఆ వీడియోలో ఉన్న వాళ్ళే నాకు కామెంట్ చేయండి. 2-3 చేస్తే యూజ్ ఏమి ఉండదండి. ఓకేనా, అలాగే ఇంకొక విషయం అండి, ఈ వీడియో నుంచి నేను అనుకుంటున్నాను, లాస్ట్ వీడియోలో అయితే ఓన్లీ మనకి 50 లైక్సే వచ్చినాయి. సో అందువల్ల ఏంటంటే నాకు ఏమనిపించిందంటే, నాకు కూడా నేను గివ్ అవే ఇస్తున్నాను అంటే నాకు కూడా ఏదో యూజ్ ఉండాలి కదండి. సో నా సబ్స్క్రైబర్స్ పెరగాలి లేదా లైక్స్ పెరగాలి అన్నది నాకు కూడా ఉంటుంది కదా. సో అందువల్ల నేనేంటంటే మ్యాక్సిమం 100 లైక్స్ ఉంటేనే నేను గివ్ అవే ఇద్దామనుకుంటున్నానండి. లేకపోతే ఇవ్వరా అని కాదు, ఏంటంటే మీరు తలుచుకుంటే డెఫినెట్గా 100 లైక్స్ అంటే ఈజీగా అవుతాయి. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే షేర్ చేయమని చెప్పండి. 100 లైక్స్ అంటే ఈజీగా అవుతాయి. సో 50 ఆల్రెడీ మనకు అవుతున్నాయి, 50, 60 వస్తున్నాయి. సో నేను ఇంకొక 40 అడుగుతున్నా. ఓకేనా. గివ్ అవేకి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి, ఇది రిక్వెస్టే అనుకోండి. ఓకేనా. మినిమం 100 ఉంటే నేను అది గివ్ అవే వీడియో అని పెడుతున్నానండి, నేను కాదనట్లేదు. సో నాకు కొన్ని రూల్స్ పెట్టుకుంటేనే నేను నా ఛానల్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది అనిపించింది. 50, 60 లైక్స్కి నేను ప్రతిసారి ఇవ్వలేను. ఒకసారి అంటే ఓకే, 2 టైమ్స్ అంటే 3 టైమ్స్ అంటే ఓకే కదా. సో నాకు మినిమం 100 లైక్స్ ఉంటే నేను ఆ వీడియోని కంపల్సరీగా గివ్ అవే వీడియోగా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ మీరు గివ్ అవే అని పెట్టారు, ఇవ్వలేదు అంటే రీజన్ చెప్తున్నా కదండి. దానికి 100 లైక్స్ రాలేదంటే నేను గివ్ అవే పెట్టినా కూడా యూజ్ ఏం లేదు అని. ఓకే, అది మీ చేతుల్లోనే ఉంది. గివ్ అవే ఇచ్చేది నా చేతుల్లో ఉంది. ఓకేనా. అది 100 లైక్స్ వరకు తీసుకెళ్ళే ఈ యొక్క ఛాన్స్ అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనండి. తప్పకుండా గివ్ అవే విన్నర్స్కి నేను ఐటమ్ అన్నది కంపల్సరీగా షేర్ చేస్తానండి. కాకపోతే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అండి, ప్లీజ్ అండి సెలెక్ట్ చేసుకోకండి. నేను తప్పకుండా మంచి ఐటమ్సే ఉన్న వాటిల్లో, సో నాకు ప్రజెంట్ ఉన్న వాటిని బట్టి నేను చూసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని పంపిస్తానండి. సో ఏంటి ఏమిస్తారని అడగండి. ఉన్న వాటిల్లో నేను మంచిగానే ఇస్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.